హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. విశ్వనాథం, గీత శరణ్య దర్శన్తో మాట్లాడుతూ ఉంటారు. అల్లుడు గారు, మా అమ్మాయికి బాగుంటే గుడికి వస్తామని మొక్కుకున్నాం, కాబట్టి వాళ్ళ గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాం అల్లుడు గారు అని అంటారు విశ్వనాథం. అయితే నాకు కొంచెం బయట పనుంది, ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను, అందరం కలిసి గుడికి వెళ్దాం మావయ్య గారు అని బయటికి వెళ్ళిపోతాడు దర్శన్. ఇంకలా శరణ్య గుడికి వెళ్ళాలని హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా సమీర శరణ్య దర్శన్ ఇంటికి వస్తుంది. హే శరణ్య, శరణ్య అని గట్టిగా దబాయిస్తూ పిలుస్తూ ఉంటుంది. ఏయ్ నువ్వేంటిక్కడా అని అడుగుతుంది శరణ్య. ఏంటి ఏదో సైలెంట్గా ఉంటావు కదా, నువ్వు నన్నేమీ చేయలేవనుకున్నాను, కానీ ఒక్క దెబ్బతో దర్శన్ని నీ వైపు తిప్పేసుకున్నావు. అసలు దర్శన్ది నాది ఎలాంటి ప్రేమో నీకు తెలుసా? మేమిద్దరం ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అంతా బాగుండుంటే మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయి ఇప్పటికీ మేము సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఏ టైంలో నా జీవితంలోకి దాపరించావో అప్పటి నుండి అన్ని కష్టాలే. నువ్వే మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టావు, నన్ను దర్శన్ని వేరు చేశావు అని అంటుంది సమీర. ఏయ్, ఇంకొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా చెంప పగిలిపోద్ది. ఏంటి నీ ఓవర్ యాక్షను? ఏంటి, ఏమైనా మైండ్ ఉందా నీకు? కామన్ సెన్స్తోనే మాట్లాడుతున్నావా? దర్శన్ గారు నా భర్త. ఒకటి కాదు 2 సార్లు నా మెళ్ళో తాళి కట్టిన అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త. నువ్వు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి నేనేదో మీ జీవితాన్ని నాశనం చేస్తున్నానని పెద్ద నువ్వేదో మంచిదానిలా మాట్లాడుతున్నావేంటి? చూడు, పెళ్ళైన భర్తపై నువ్వు ప్రేమించడం, ప్రేమ పెంచుకోవడం తప్పు. ఒక ఆడదానిగా నువ్వు ఆ పని చేయకూడదు. కాబట్టి ఇప్పటికైనా దర్శన్ గారిని వదిలే, నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో, దర్శన్ గారి జీవితంలోకి రావద్దు అని అంటుంది శరణ్య. నిన్ను కాదే, నీ వెనక ఉన్న ధైర్యం ఆ ఆనంద భైరవి అని నాకు తెలుసు. ఆవిడే బ్రహ్మరాక్షసిలా నా వెంట పడుతుంది అని అంటుంది సమీర. ఇంకా సమీర చెంప గట్టిగా పగలగొడుతుంది శరణ్య. ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది. ఇంకొక్క మాట, మా అత్తయ్య గారి గురించి ఇంకొక్క మాటైనా మాట్లాడావో నాలిక కోసేస్తా, జాగ్రత్త అని గట్టిగా చెప్తుంది శరణ్య. శరణ్య అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా శరణ్య వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకలా సమీర, దర్శన్ చూసావా దర్శన్, నన్ను కొట్టింది. ఏంటి దర్శన్, నువ్వు కూడా నాపై ఎంత ప్రేమ ఉండేది నీకు, అదంతా మర్చిపోయావా? తన మాయలో పడిపోయావా అని అంటుంది సమీర. అని చెయ్యి అడ్డు పెడతాడు దర్శన్. ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది. చూడు సమీరా, నేను చాలా ఓపికగా చెప్తున్నాను, నువ్వు కూడా చాలా ఓపికగా విను. ఇన్నాళ్ళు పెళ్ళి కాకముందు నేను నిన్ను ప్రేమించాను, అది నిజమే. కానీ నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు శరణ్య నా భార్య. ఒకప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను చేసేదేమీ తప్పు కాదని నాలో నేనే పొగరుగా అహంకారంతో తల నెత్తికెక్కి ప్రవర్తించాను. కానీ ఇప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను, ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నాను. అందుకే ఒక ఆడపిల్లకి ఇవ్వాల్సిన మర్యాదతో నీకు ఆఖరిసారిగా వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి నా జీవితంలోకి కానీ శరణ్య జీవితంలోకి కానీ రావద్దంతే చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇంకా నా వెంట పడుతూ ప్రేమ అని తిరిగితే నేను అస్సలు టాలరేట్ చేయను. గుర్తుపెట్టుకో శరణ్య, ఇదే నీకు ఆఖరి వార్నింగ్ అని సమీరకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దర్శన్. ఇంక శరణ్య, విన్నావు కదా, ఆయన నోటితోనే విన్నావు కదా, ఇక బయటికి వెళ్ళు అని అంటుంది శరణ్య. ఇంకా సమీర రగిలిపోతూ, దర్శన్ నా ప్రేమనే కాదంటావా? నేను ఎలాంటి దాన్నో తెలీదు, పైకి ఇలా కనబడతాను, కానీ నేను పగపడితే ఎంత దూరమైనా వెళ్తాను, చెప్తా, మీ ఇద్దరి సంగతి చెప్తా అని మనసులో అనుకుంటూ అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీర. అమ్మయ్యా, ఇవాటికి ఒక పెద్ద పీడ వదిలిపోయింది అని అంటారు విశ్వనాథం. సరే రండమ్మా, గుడికి వెళ్దాం, టైం అయిందని చెప్పి ఇంకా శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి గుడికి బయలుదేరతారు.
ఇదే ఇలా ఉండగా ఆనందభైరవి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇన్స్పెక్టర్ ఆనందభైరవితో, మేడం, వాడితో మేము నిజం చెప్పించడానికి చాలా ట్రై చేస్తున్నాం మేడం, కానీ వాడు నిజాన్ని ఒప్పుకోవటం లేదు. అందుకే వాడి ఫోన్ని కలెక్ట్ చేసుకున్నాం అని అంటారు. ఎస్, ఖచ్చితంగా వాడి లాస్ట్ కాల్ ఆ బ్లాక్మెయిలర్కే వెళ్ళి ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, ఈ విషయం చాలా సెన్సిటివ్. ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. కేవలం మన మధ్యలో మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం. ఇంకొక 2-3 రోజుల్లో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆడపిల్ల పరువు పోయే విషయంలో అని అంటారు ఆనందభైరవి. మేడం, మీరు మమ్మల్ని అంతలా రిక్వెస్ట్ చేయాలా? తప్పుడు పనులు చేస్తూ బ్రతికే ఆడవాళ్ళకే మీరు జీవన ఉపాధి ఇచ్చారు మేడం. అలాంటిది మీరు ఎంత మంచివారో మేము తెలుసుకోలేమా? మీ కూతురి జీవితం నాశనం అవుతుంటే అది మేమెందుకు చెప్తాం మేడం? లేదు, ఈ కేస్ని కాన్ఫిడెన్షియల్గానే డీల్ చేస్తాను. వాడు ఎవడో ఇప్పుడే తెలుసుకుంటాను మేడం అని చెప్పి ఇంకా లాస్ట్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు. కాల్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. మేడం, వాడెవడో పక్క ఫ్రాడ్లా ఉన్నాడు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మేము లాస్ట్ దొరికిన సిగ్నల్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్తాం, మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇంకా లహరి అయితే ప్రకాష్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని నేను ప్రకాష్కి చెప్పలేదు. అమ్మ ధైర్యం ఇచ్చింది కదా, ఆ బ్లాక్మెయిలర్ గురించి అమ్మ చూసుకుంటుంది. అమ్మ ఒక్కసారి వాడిని పట్టుకుంటే చాలు, నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని పాపం లహరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ప్రకాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది లహరి. ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో లహరి అని అంటారు. ప్రకాష్, ఏంటి టెన్షన్గా ఉన్నావు అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు అంటే అని అంటారు. అవును, నేను మీట్ అవుదాం అనుకుంటుంటే నువ్వు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడున్నావు ప్రకాష్? నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అంటుంది లహరి. నేను చిన్న పనిపై ఢిల్లీ వచ్చాను, కాబట్టి నేను రావడానికి ఒక వారం రోజులు పడుతుంది. ఓకేనా లహరి? ఇప్పుడే వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడనమాట ప్రకాష్. అమ్మో, ఆనందభైరవి గారంటే వెతికి వెతికి వేటాడతారు. ఇప్పుడు నా గురించి తెలిస్తే ఇంకేమీ లేదు, కాబట్టి ఢిల్లీ వచ్చేసాను. ఇప్పుడు వారం రోజులు ఎవరికి కనిపించకుండా అందరూ మర్చిపోయాక మళ్ళీ తిరిగి వెళ్తాను అని ఇంకా తలదాచుకుంటాడు ప్రకాష్. ఇదంతా చూస్తూ అనన్య, అక్కడ ఆనంద అత్తయ్య గారు వాడు దొరుకుతాడేమోనని తిరుగుతూ ఉంటారు, కానీ వాడు దొరకడు. వాడిని ఢిల్లీ పంపించేశా. ఇక్కడ ఇది పిచ్చిదానిలా ఉంటుంది. మీరు ఇలా ఉండడమే నాకు కావాలి అని అనన్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనందభైరవి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇంక వెంటనే అనన్య చెయ్యి గట్టిగా పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్తారు. ఏయ్ లహరి అలా ఉండడానికి కారణం నాకెందుకో నువ్వే అనిపిస్తోంది అని అంటారు ఆనందభైరవి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? లహరి ఏంటి, ఎలా ఉండడం ఏంటి, ఏదైనా ప్రాబ్లమా అని తెలియనట్టు అడుగుతూ ఉంటుందన్నమాట. కావాలని అనన్య నాటకాలు ఆడద్దు. చూడు, నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు లహరికి ఇప్పుడు జరుగుతున్న బ్లాక్మెయిల్ విషయంలో నీ హస్తం ఉందని తెలియాలి అనన్య. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఈ ఇంటి నుండి పిచ్చి కుక్కని తరిమినట్టు తరిమి తరిమి కొడతాను, గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. నేను మిమ్మల్ని ఇంట్లోండి తరిమేసే రోజు వస్తుందని తెలీదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇదే ఇలా ఉండగా సమీర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. శరణ్య, నన్నే కొడతావా? దర్శన్ కూడా మంత్రం వేసినట్టు మారిపోయాడు. కానీ దర్శన్ని నేను వదులుకోను కదా. ఎలా అయినా దర్శన్ నా మాట వినేలా చేయాలి. ఈ అనన్య ఏమైనా చెప్తుందా అంటే అనన్యతో వెళ్ళిన ప్రతిసారి నాకు దెబ్బలు తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి ఎలా అయినా నేనే వాళ్ళిద్దరిని విడతీయాలి. వాళ్ళిద్దరూ ఎలాగో ఆ ఇంట్లో ఒంటరిగానే ఉంటారు కాబట్టి ఒక ప్రమాదాన్ని సృష్టించి ఎలా అయినా దర్శన్ని నా దారికి తెచ్చుకోవాలి అని చెప్పి ఇంకా ఎంతో ప్లాన్ వేస్తూ ఉంటుంది సమీర. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి దర్శన్ శరణ్యల ఇంటికి వస్తారు. అప్పుడే కరెక్ట్గా దర్శన్ శరణ్య వైపు చూస్తూ, శరణ్య, టాబ్లెట్స్ వేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పాలి?
మర్చిపోతున్నావు కదా అని చెప్పి దగ్గరుండి వేస్తూ ఉంటే, నాన్న దర్శన్ అని అంటారు ఆనంద. ఇంకా దర్శన్ అమ్మా రామ్మా కూర్చో అని చెప్పి ఇంకా అలా కూర్చోమని చెప్తారు. అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. అమ్మా దర్శన్, శరణ్య, మీరిద్దరూ ఇలాగే చిలక గోరింకల్లాగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్న దర్శన్, నువ్వు నేననుకున్నట్టే మారావు. నువ్వు శరణ్య విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నావు. ఒకసారి ఇలా చూడు అని ఇంకా 2 లెటర్లు అయితే చూపిస్తారు. అమ్మా ఏంటిది అని అడుగుతారు దర్శన్. ఇది శరణ్య రాసిన లెటర్. ఇది కొంతమంది నిన్ను మ్యానిపులేట్ చేయడానికి రాసిన లెటర్. నువ్వు శరణ్య విషయంలో ఈ లెటర్ గురించి కూడా చాలా బాధగా ఉన్నావు కదా, అందుకే శరణ్య ఏమీ తప్పు చేయలేదని నీకు ఈ సాక్ష్యం కూడా చూపిస్తున్నాను నాన్న. ఒకప్పుడు చూపిస్తే నువ్వు నమ్మేవాడివి కాదేమో, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అని అంటారు ఆనందభైరవి. ఇంకా అది చూసి పాపం తన గురించి లెటర్లో రాసింది అదంతా చూసి చాలా బాధపడతాడు. ఒకప్పుడు నేను అలా బిహేవ్ చేశాను కాబట్టి నన్ను శరణ్య అలా అర్థం చేసుకుంది. అమ్మా ఇకపై శరణ్యని పువ్వుల్లో పెట్టి మహారాణిలా చూసుకుంటాను, నువ్వు కోరుకున్నట్టే చూసుకుంటానమ్మా అని అంటారు. ఏవండి నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని అంటుంది శరణ్య. శరణ్య మొదటిసారి ఏమైనా అడగచ్చా అని అడుగుతున్నావు, చెప్పు, నువ్వేమడిగినా చేస్తాను అని అంటాడు దర్శన్. మనం ఇక్కడ, అత్తయ్య గారు వాళ్ళు అక్కడ, నాకు నచ్చట్లేదండి, కాబట్టి మనం మన ఇంటికి వెళ్ళిపోదామండి. ఇదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మొదటి కోరిక అని అంటుంది పాపం శరణ్య. ఇంకా దర్శన్ చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఇప్పట్లో కోడళ్ళు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ నువ్వు మాత్రం మా కుటుంబాన్ని నిలబెట్టడానికి అందరూ కలిసే ఉండాలి అని ఆలోచిస్తున్నావు. నీలాంటి మంచిదాన్ని నా జీవితంలో కోల్పోవడానికి సిద్ధపడ్డాను. నేనే పిచ్చివాణ్ణి. సరే రేపే మనం ఇంటికి వెళ్దాం అమ్మా, రేపు మన ఇంటికి వచ్చేస్తామమ్మా అని అంటారు దర్శన్. చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి పాపం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి దర్శన్ శరణ్య ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఇంకా కారులో దర్శన్ శరణ్య ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా వెంటనే లీలావతి వాళ్ళందరూ అదిగో దర్శన్ శరణ్య వచ్చేశారు అని చెప్పి చూస్తూ ఉంటారు. అనన్య ఏంటి చూస్తున్నావు, వెళ్ళి హారతి ఇవ్వు అని అంటారు. ఇంకలా హారతి తీసుకువెళ్ళి హారతి ఇస్తూ ఉంటుందన్నమాట. వెంటనే అనన్య ఏ చేత్తో అయితే బయటికి గెంటేయాలనుకున్నానో అదే చేత్తో హారతిస్తున్నాను ఛీ అని మనసులో అనుకుంటుంది. ఏంటక్క మైండ్ బ్లాక్ అయిపోయిందా అని అంటుంది శరణ్య. అలా ఏమీ లేదు అని హారతిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తారు. అమ్మయ్యా, ఎన్నాళ్ళుగానో అనుకున్న కల ఇప్పుడు నెరవేరింది. మా దర్శన్ మారిపోయాడు. పిన్ని మనం ఈ విషయంలో పార్టీ చేసుకోవాలి పిన్ని అని అంటాడు రోహిత్. ఖచ్చితంగా నాన్న, మనం వీళ్ళకి ఎప్పుడూ యానివర్సరీ సెలబ్రేట్ చేయలేదు. నిజం చెప్పాలంటే దర్శన్ శరణ్యలు పెళ్లి చేసుకొని సంవత్సరం అవ్వలేదు, కానీ పెళ్లి చేసుకున్నప్పటి నుండి గొడవలు కష్టాలే. వీళ్ళ మధ్య అన్ని గొడవలు పూర్తయిపోయాయి కాబట్టి, కష్టాలన్నీ తొలగిపోయాయి కాబట్టి రేపు గ్యాదరింగ్ పార్టీగా, మీటప్ పార్టీగా మంచి పార్టీ చేసుకుందాం అని చెప్తారు హ్యాపీగా. ఇంకా ఆనందభైరవి దర్శన్ శరణ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తూ కోపంగా జెలస్గా ఫీల్ అవుతుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.